హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బిజినెస్ స్టార్ట్ చేసినా కదా, నా డే రొటీన్ ఎలా ఉంటుందో చూడండి. అది కూడా ఒక పర్చేసింగ్కి వెళ్ళేటే ఎంత బిజీగా, ఇబ్బందిగా, కష్టంగా, నష్టంగా, ఇష్టంగా అన్నీ ఉంటాయి ఒక్క రోజులో. ఎన్ని ఎమోషన్స్, బట్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ డే ఎలా గడుస్తుందో చూసేయండి మీరు కూడా. పాపకి ముందు రోజు హాలిడే అనమాట. లైట్గా ఫీవర్గా అనిపించింది. ఇంకా కొంచెం జాగ్రత్త పడి ఇడ్లీకి వేసి పెట్టేసిన. ఆల్రెడీ ఇడ్లీని అడిగిద్ది. ఫస్ట్ అయితే లేచి అది రెడీ చేస్తున్నా. ఇంకో పక్క కర్రీ అలాగే రైస్ పెట్టా. ఒకవేళ తగ్గితే స్కూల్కి పంపిద్దాంలే అన్నట్టు లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఇంకో సైడ్ అత్తమ్మ లేచి కొన్ని గిన్నెలు ఉంటే అవి వాష్ చేస్తూ ఉంది. కర్రీ అయిపోయింది, అంతలోపు ఇడ్లీ పెట్టేద్దాంలే అని పెట్టేస్తున్నా ఆల్రెడీ. మా పాప స్కూల్ టైంకి నేను కూడా స్టార్ట్ అవ్వాలి ఈరోజు 8కి. సో అందుకని ముందుగానే అన్నీ ప్రిపేర్ చేస్తున్నా. మనం ఎక్కడికి వెళ్తున్నా, ఎన్ని చేస్తున్నా మన రెస్పాన్సిబిలిటీ అయితే మనకు ఉంటుంది కదా. యాజ్ ఏ మదర్గా మెయిన్గా ఎన్ని పనులు చేసినా అది మాత్రం హ్యాపీగానో బాధగానో ఖచ్చితంగా అయితే చేయాల్సి ఉంటుంది. హ్యాపీనెస్ ఉంటుంది, బట్ అన్ని టైమ్స్లో అంటే మనము బ్యాలెన్స్ చేసుకోలేము. మన ఏజ్ బట్టి మనకంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, కానీ చేయాల్సి ఉంటుంది. మనిషి లైఫ్ అంతా మనమే కాదు, మన పేరెంట్స్ ఇంకా ఎక్కువ చేసే ఉంటారు. చేసే ఈ స్టేజ్కి వచ్చింటారు వాళ్ళు. మనల్ని పెంచి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. సో అప్పుడే మా హస్బెండ్ కూడా వచ్చిండు. మామూలుగా చెప్పలేదు నాకు, లేట్గా వస్తా అన్నాడు, కానీ ఎర్లీగానే వచ్చేసాడు. ఫ్రూట్స్ అవి అక్కడి నుంచి తీసుకొచ్చింది అనమాట. నెక్స్ట్ ఇంకా పాపని లేపి సిరప్ వేస్తున్నాడు. ఫీవర్ వస్తుంది మళ్ళీ. ఇంకా నేను వెళ్తే మళ్ళీ టిఫిన్ తినదు అని చెప్పేసి నేను మార్నింగే టిఫిన్ పెడుతున్నా తనకి. పెట్టేసి ఇడ్లీ తినిపించేసి వెళ్దాంలే అన్నట్టు చేస్తున్నా. 4కే లేచి లంచ్ బాక్స్ అన్ని రెడీ చేసి పెడితే ఫీవర్ వస్తుంది. ఇంకా ఎందుకు లేని పంపలేదు స్కూల్ కూడా. మామూలుగా డైలీ 4:30కి లేచి వర్కౌట్ కూడా చేసుకుంటా. ఈరోజు స్కిప్ చేసేసిన. జ్వరం తగ్గిపోయి పప్ప చూసేవరకు జ్వరము అన్నీ తగ్గిపోయాయి కదా. అమ్మా వెళ్తావు మరి స్కూల్కి? వద్దా, ఇంట్లో ఉంటావా? అయితే అల్లరి చేయకూడదు మరి. నాని ఉండిద్ది ఇంట్లో. నేను పని ఉంది, వర్క్ ఉంది నాకు, బయటకు వెళ్తున్నా. పాప ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వస్తారు. పాప తొందరగా వచ్చేస్తారు. నేను వర్క్ ఉంది కదా, అప్పుడు వెళ్ళా కదా మొన్న ఒకసారి, అలా వెళ్తున్నా. మళ్ళీ వస్తాలే నేను తొందరగా. అలా అనకూడదు కదా నాన్న ఉండలే, నీకు తోడు ఉండలే ఇంట్లో. నాని ఉండలే తోడుగా. ఇంకా పప్ప కూడా ఉన్నారు ఇక్కడే, ఆఫీస్లోనే ఉంటారు. పప్ప తొందరగా వచ్చేస్తారు. ఇంకేమన్నా కావాలంటే తొందరగా వచ్చేస్తారు. వెళ్ళి రానా మరి నేను? బాగా తల్లి. ఈరోజు శారీ పర్చేసింగ్ అని వచ్చిన. మామూలుగా ట్రైన్కి రావాల్సింది. నా అదృష్టం ఎంత బాగుందంటే ఆ ట్రైన్ కూడా క్యాన్సిల్ అయింది. ఇంకా బాగుంది అదృష్టము. ఏమైందంటే బస్సుకు వస్తే డైరెక్ట్ బస్సు లేదు. ఎందుకంటే ఆ ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆ ప్యాసింజర్స్ అందరు బస్సెస్కి వచ్చారు. ఆ బస్సులు ఫుల్ ఉన్నాయి. ఒక్క బస్కే వెళ్ళాల్సింది. 3-4 చేంజ్ అయ్యి వెళ్ళాను. నేను వెళ్ళే వరకే హాఫ్ డే వేస్ట్ అయిపోయింది. సో అట్లా ఉంది అనమాట. కానీ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఎందుకోసం వచ్చానో దాని మీద ఫోకస్ చేసి ఆ వర్క్ చూసుకున్నా. నాకు చాలా బర్డెన్ అవుతుంది, కానీ చెయ్యాలి అనుకున్నాక ఒకటి ఆపకూడదు. అది ఎంత కష్టం ఉన్నా సరే ఆ ఇంటెన్షన్ అయితే ఎప్పుడు ఉంటుంది నాకు. కష్టం ఉంటుంది, స్ట్రెయిన్ అవుతా, చెయ్యలేనేమో అని కూడా తెలుసు నాకు. అయినా కూడా దిగిన ఆ పనిలోకి. ఒకసారి స్టార్ట్ చేసినాక ఇంకా ఆపకూడదు మధ్యలో. నాకు ఎక్కడికి వెళ్ళినా ఈ సిస్టర్ రిలేషన్ అనేది ఎంత బాగా కనెక్ట్ అవుతుందో. మా ఓన్ సిస్టర్ ఉంది, తను ఎప్పటికీ సపోర్ట్ చేస్తుంది నాకు. నేను తనతో పాటు ఈక్వల్గా అనుకునే ఇంకా 2 సిస్టర్స్ ఉన్నారు. ఒకరేమో దగ్గర లేకపోయినా ఫోన్లో మాట్లాడుతూ ధైర్యం చెప్తూ ఇలా చేసుకో అలా చేసుకో అని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, వెనకే ఉండి మాట్లాడుతూ. ఇంకొకరేమో నా దగ్గరే ఉంటూ నాకేం కావాలో అన్నీ చూపిస్తూ చెప్పిస్తూ నాకు తెలియని ప్రపంచాన్ని చూపిస్తూ ఎప్పుడు వెన్నంటే ఉండి నన్ను చాలా బాగా చూసుకుంటారు. 2 సిస్టర్స్ని నేను లైఫ్లో మర్చిపోలేను. మా హస్బెండ్ జాబ్ పర్పస్ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉంటాం మేము. ఎక్కడికి వెళ్ళినా నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు,
ఇంకా ఎందుకంటే నేను వాళ్ళది వీళ్ళది ముచ్చట్లు ఇట్లాంటివన్నీ మాట్లాడను అనమాట. అంత అది నాకు ఇష్టం ఉండదు, టైం వేస్ట్ అనిపిస్తుంది. దాని బదులు ఖాళీ కూర్చున్నా, ఏదైనా ఫోన్ చూసినా, టీవీ చూసినా బెటర్ అనిపిస్తుంది నాకు. సో అందుకే ఎక్కువ మంది ఉండరు అనమాట ఫ్రెండ్స్. కానీ సిస్టర్స్ కనెక్షన్ అనేది భలే ఏర్పడుతుంది నాకు, ఎందుకో తెలియదు మరి. మెయిన్గా వీళ్ళిద్దరి గురించి చెప్పాలని వీడియో చేస్తున్నా. నా కష్టము చాలా ఉంది, కానీ నాకు వెనకాలండి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. చాలా చాలా థ్యాంక్స్ ఇద్దరికి. నేను మంచిగా సెట్ అయితే వీళ్ళిద్దరే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ రోజు ఇద్దరిని తీసుకొచ్చి పరిచయం చేస్తాను నేను. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ నా లైఫ్లో మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. నేను చెప్పాను కదా వీడియోలో, నేను నా కోసం ఎలా సెలెక్ట్ చేసుకుంటానో అలా చేస్తాను అని చెప్పేసి. నిజంగా సెలెక్షన్ మాత్రం అలాగే ఉంది. ప్రతిదీ కూడా చూస్తూ నీట్గా అబ్జర్వ్ చేస్తూ అలా సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాను స్టాక్ మొత్తం. ఇంకా ప్యాకింగ్ కూడా మంచిగా నీట్గా ఏది డ్యామేజ్ అవ్వకుండా తీసుకొచ్చాను, మంచిగా చేయించుకొని. నేను పాప కోసమనే జాబు బిజినెస్ ఏం పెట్టకుండా ఇన్ని డేస్ ఖాళీగా ఉన్నా, తన్ని బాగా చూసుకోవాలి అని చెప్పి. నేను ఒక్కదాన్నే జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చా. నాకు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు నన్ను తను. నాకు వెనకాల పేరెంట్స్ కూడా దగ్గరే ఉండి అంత సపోర్ట్ చేసింది లేదు. చేశారు వాళ్ళ పని వాళ్ళు, కానీ మేమిద్దరమే ఇక్కడ ఉండే దానివల్ల వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు. నేను ఒక్కదాన్ని అన్నీ హ్యాండిల్ చేసుకున్నా. పాప ఎక్కువ ఇబ్బంది పెట్టకపోవడం వల్ల నాకు బాగానే అయింది. నేను తన కోసమనే ఇన్ని డేస్ ఏం చేయలేదన్నమాట. సో ఇంకా తనకి స్కూల్ స్టార్ట్ అయిందని ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ఒక్కోటి స్టార్ట్ చేస్తూ ఉన్నా. ఈ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఎందుకు ఇంకా మళ్ళీ ఆటో తీసుకుంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి, అవి కూడా మనం కస్టమర్కి దాంట్లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది కదా ట్రాన్స్పోర్ట్ అన్న వేలో ఆలోచిస్తున్నా నేను. ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఇస్తున్నా. మార్జిన్ అసలు ఒక్కోదానికి ఉందా లేదా అన్నట్లు కూడా చేస్తున్నా నేను. బట్ మీరందరూ సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను. నా వరకు నేనైతే చాలా కష్టపడుతున్నా, తర్వాత అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఒకసారి చూసి పర్చేజ్ చేసి తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మనం ఎన్ని పనులు చేసి వచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ మనకే ఉంటుంది. మళ్ళీ ఎంత చిన్న అయినా ఎంత పెద్దగా అయినా బిజినెస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, మదర్ రెస్పాన్సిబిలిటీ మదర్దే కదా. ఇంట్లో వాళ్ళిద్దరు ఉన్నా కూడా నేను వచ్చే వరకు అలాగే ఉంది. సరే తాగుతా. పాప జాబ్ లో పెట్టుకున్నాడు కదా, తీసుకుని పాప ఎవరో పెట్టారు. ఏంటి అదే అదే ఆటకు పెట్టినాను. స్నానం ఎందుకు చేయలేదు నువ్వు? స్నానం ఎందుకు చేయలేదు? ఏం తినలేదంట. రైస్ కలిపిస్తే 1-2 ప్యాకెట్లు తాగింది అంతే అంట. నేను వచ్చే వరకు పాలు కూడా తీసుకురాలేదు వీళ్ళు. ఏమంటే మాకేం తెలుసు, నువ్వు చెప్పలేదు కదా అన్నారు. నేను వెళ్ళిన పని ఏంటి అసలు నాకు ఎట్లా గుర్తుంటుంది ఏం పనుల్లో ఉన్నా. ఇంకా పాలాంటికి ఫోన్ చేస్తే అయిపోయినాయి అనింది. సరే ఇంకా మళ్ళీ షాప్కి వెళ్ళి పాల ప్యాకెటే తీసుకొచ్చి అవి ఫస్ట్ పెట్టా. మళ్ళీ ఫీవర్ వస్తుంది కదా, అన్నం తినకపోయినా తాగిద్దని. తర్వాత కొంచెం ఎలాగోలా ట్రై చేసి అన్నం పెడదామని కొద్దిగా కలిపి పెట్టా. తినే వరకు 1.5 hour పట్టింది, 4 ముద్దలు. సో ఇంత హెక్టిక్గా ఉంటుంది నా డే అంతా. ఇంకా అవ్వలేదు, నైట్ పనులన్నీ చూసుకొని తర్వాత పడుకోవాలి. ఇంకా షూట్ చేసే ఓపిక కూడా లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.